హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బియ్యపిండితో చకోడీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పెద్దాటి కళాయి పెట్టుకొని దానిలో వాటర్ పోసుకోవాలి. కొలత ప్రకారం 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యపిండి సరిపోతుంది. ఇప్పుడు మనం ఆ వాటర్లో కొంచెం పసుపు, కొంచెం వాము, జీలకర్ర, కొంచెం కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరగనివ్వాలి. ఆ వాటర్లోనే మనం కొంచెం నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకుంటే చాలా స్మూత్గా, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కొలత ప్రకారం ఈ విధంగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా బాగుంటాయి ఈ చకోడీలు, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. వాము, జీలకర్ర వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లల కోసం కొంచెం అట్రాక్షన్గా ఉండడానికి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఎక్కువసేపు మరగనివ్వండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా అలాగా మరిగే విధంగా వచ్చినప్పుడు ఇప్పుడు బియ్యపిండి యాడ్ చేసుకోండి. బియ్యపిండి యాడ్ చేసుకొని అడుగంటకుండా తిప్పుకోవాలి. బాగా మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఆ పిండికి వాటర్కి మొత్తం కలిసేలాగా బాగా తిప్పుకోవాలండి. చూడండి, నేను చూపించిన విధంగా తిప్పుకోండి. చూడండి, ఈ విధంగా వస్తుంది. దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టేసుకొని బాగా గరిటెతో కలుపుకుంటూ తిప్పుకొని చేత్తో స్మాష్ చేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. పిండి పొడి పొడిగా కనిపించకుండా మొత్తం గట్టిగా చేత్తో స్మాష్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి. మనకి చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలాగా గట్టిగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా గట్టిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి చపాతీ ముద్దలా వచ్చేసిన తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకొని తడి క్లాత్ పైన వేసుకోవాలి. ఆ పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. మనకి చకోడీలు చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా అలా కొంచెం పిండి తీసుకొని కింద కిచెన్ ప్లాట్ఫామ్కి పెట్టి అరచేతితో ఒత్తుకోవాలి. గట్టిగా ఒత్తుకొని స్మాష్ చేసుకుంటూ ఇలా బారుగా చేసుకోవాలి. జంతికల్లాగా వచ్చిన తర్వాత చకోడీలాగా చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా జంతికలు చేసుకునే మిషన్తో అయినా ఇలా బారుగా చేసుకొని చకోడీలాగా ఏలికి చుట్టేసుకొని అలా చకోడీలు చేసేసుకోవాలి. చూడండి, మొత్తం పిండి మొత్తం ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి మొత్తం నేను చూపించిన విధంగా చకోడీలాగా చేసేసుకోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చకోడీలను ఆయిల్లో వేసుకోవాలి. జాగ్రత్తగా నెమ్మదిగా వదులుకోవాలి. వదిలిన తర్వాత అలా నురుగ్గా వస్తుంది. ఎర్రగా ఏగనివ్వాలి. చూడండి, ఈ విధంగా కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఏగనివ్వాలి. చూడండి, ఆయిల్లో నురుగు మొత్తం పోయి చకోడీలు అనేవి పైకి వచ్చేసాయి. చూడండి, ఇంకా కొంచెం ఎర్రగా కాలనివ్వాలి. మనం స్టవ్ని ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఎర్రగా ఏగనివ్వాలి. అవి మంచిగా ఏగనిచ్చుకోవాలండి, లేకపోతే అవి మెత్తగా ఉండి బంకల్లాగా సాగినట్టు అవుతుంది. చూడండి, మనకి ఈ చకోడీలు అనేవి ఎర్రగా ఏగిపోయాయి. ఎర్రగా బాగా కాలినాయి. ఇప్పుడు మనం తీసి గిన్నెలో వేసుకోవాలి. మనకి చకోడీలు అనేవి రెడీ అయిపోయినాయి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చూడడానికి చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదండి. పిల్లలకి స్వీట్ ఐటమ్స్ కాకుండా ఇలా హాట్ ఐటమ్స్ ఈ చలికాలంలో పెట్టేయండి. ఇప్పుడు మనం గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాం. చూడండి, ఎంత బాగున్నాయో, ఎంత టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చకోడీలు చేత్తో తీసుకొని ఇలా తుంచగానే మనకి క్రంచీగా ఎలా తినిగిపోతున్నాయో చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, బౌల్ వచ్చేసి చాలా బాగున్నాయి కదండి. మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంది కదండి. ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.